అఫ్ కోర్స్ కొత్తగా ఎవరు కూడా అడగట్లేదు. బట్ పాత ఫాలోవర్స్ లోనే కొంతమంది ఇన్స్టాలోని మెసేజ్ చేశారు, ఆస్కార్ ప్రొడిక్షన్స్ ఒకప్పుడు చేసేవాడు ఎందుకు ఆపేసావని చెప్పి. ఆల్మోస్ట్ 3-4 years అయిపోయింది అనుకుంటా. నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్తున్నాను, ఆస్కార్ ప్రొడిక్షన్స్ మీద పోస్టులు వీడియోస్ ఏమీ కూడా మరి చేయనని. ఒకప్పుడు పనితీరుకు తగ్గట్టు ఆర్టిస్టిక్ ఎఫర్ట్స్ కి తగ్గట్టు మాత్రమే ఆస్కార్ రూల్స్ ఉండేవి, అవార్డ్ రూల్స్. ఆ రూల్స్ కి తగ్గట్టు నేను ప్రిడిక్ట్ చేయగలను. బట్ కొత్తగా మార్చిన రూల్స్ ప్రకారం నేను ప్రిడిక్ట్ చేయలేను. అఫ్ కోర్స్ కొత్తగా మార్చిన రూల్స్ లో కూడా పనితీరుకు తగ్గట్టు ఆ ఆర్టిస్టిక్ ఎఫర్ట్స్ కి తగ్గట్టు అవార్డ్స్ ఇచ్చేలాంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈ ఓకిజం మిక్సింగ్ కూడా ఎక్కువ శాతం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేషియల్ ఫ్యాంటసీ అనమాట. అంటే బ్లాక్ ఆర్టిస్ట్స్ కి, దాంతో పాటు ఏషియన్స్ కి, ఇండియన్స్ కి, అలా ఇంతకు ముందు ఇవ్వని డిఫరెంట్ కంట్రీస్ కి, లెస్బియన్, గేస్ వీళ్ళకి కూడా అవార్డ్స్ ఇచ్చేలాంటి కొత్త కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట. అంటే ఆస్కార్స్ అనేవి కేవలం వెస్ట్ అమెరికన్స్ కి మాత్రమే కాదు, వైట్ పీపుల్స్ కి మాత్రమే కాదు, హాలీవుడ్ కి మాత్రమే కాదు, దాంతో పాటు స్ట్రైట్ జెండర్ వాళ్ళకి మాత్రమే కాదు, అందరూ కూడా సమానమే, ప్రపంచవ్యాప్తంగా కూడా వర్తిస్తుంది అనే టైప్ లో అయితే మాత్రం ఈ కొత్త రూల్స్ ని తెచ్చిపెట్టారు. ఆ రూల్స్ తెచ్చిపెట్టిన ఇయర్ నుండి త్రిబులర్ కి, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ లాంటి ఏషియన్ ఫిల్మ్స్ కి కూడా ఎక్కువ గుర్తింపు వచ్చింది. దాంతో పాటు ఎక్కువ అవార్డ్ నామినేషన్స్ గానీ, ఎక్కువ అవార్డ్స్ విన్ అయిన లెజెండరీ యాక్టర్స్ కి మాత్రమే కాకుండా కొత్త వారికి కూడా సపోర్ట్ చేయాలి. ఇంతకు ముందు అవార్డ్స్ నామినేషన్స్ లేని వాళ్ళకి కూడా అవార్డ్స్ ఇప్పించాలి అనే టైప్ ఆఫ్ సింపతి కూడా ఓటర్స్ లోని, రూల్స్ లోని కూడా స్టార్ట్ అయింది. దాని వలన ఆల్రెడీ ఎక్కువ నామినేషన్స్ ఉన్న లెజెండరీ యాక్టర్స్ గానీ, ఆల్రెడీ అవార్డ్స్ విన్ అయిన యాక్టర్స్ కాకుండా కొత్త కొత్త వారికి కూడా ఇవ్వడం స్టార్ట్ అయింది. అందువల్లనే లాస్ట్ ఇయర్ ఎమిలియా పెరెజ్ కి అన్ని అవార్డ్ నామినేషన్స్ వచ్చాయి. నేనైతే సినిమా చూడలేదు, బట్ బైసెక్షువల్ గా డిఫరెంట్ జెండర్స్ కి కూడా సపోర్ట్ చేయాలి, వాళ్ళకి కూడా అవార్డ్స్ లో కన్సిడర్ చేయాలి అన్నట్టు ఇచ్చారు తప్పించి మోస్ట్లీ చాలా మందికి ఆ సినిమా నచ్చలేదనే క్రిటిసిజం కూడా వినిపించింది. నేనైతే ఆ సినిమాని చూడలేదు. సో ఈ ఓకిజం అయితే మాత్రం ఈ మధ్యన ఎక్కువగా స్టార్ట్ అయింది. ఒకప్పుడు అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉండేది. మరి ఇప్పుడు ఈ ఇయర్ అవార్డ్స్ విన్ అయిన ఫిల్మ్స్ లోని ముందుగా బెస్ట్ యాక్ట్రెస్ లోని సెంటిమెంటల్ వాల్యూ నుండే ఇద్దరు నామినేట్ అయ్యారు. నేనైతే ఆ ఫిల్మ్ చూడలేదు, బట్ వెపన్స్ చూశాను, దాంతో పాటు సిన్నర్స్ చూశాను, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చూశాను. బట్ వెపన్స్ లోని ఈమె ప్రెజెన్స్ అయితే మాత్రం వణికించేసింది. పర్సనలీ నాకైతే మాత్రం ఈమె వీర్డ్ ప్రెజెన్స్ కి, యాక్టింగ్ కి అవార్డ్ వర్తి అని అనిపించింది. ఈ 75 years ఏజ్ ఉన్న ఆమీ మ్యాడిగన్ గారు ఒకప్పుడు ఈ బామ్మగారు అన్ని కూడా 80s ఫిల్మ్స్ చేశారు. ప్రెసెంట్ టైమ్ లో ఎప్పుడు కూడా ఈమెకి లైమ్ లైట్ పాపులారిటీ వచ్చే ఫిల్మ్స్ అయితే ఎక్కువగా లేవు. మేబీ ఆ క్యారెక్టర్ కి ఈమె బాగా సూట్ అవుతుందని ఆడిషన్స్ లో తీసుకుని ఉంటారు. దానివల్ల రిజల్ట్ ఈ రేంజ్ లో వచ్చింది. బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ కేటగిరీలో అయితే మాత్రం ఆర్కో, ఎలియో, జూటోపియా 2, కేపాప్ డీమోన్ హంటర్స్, ద క్యారెక్టర్ ఆఫ్ రైన్. కేవలం ఆస్కార్స్ మాత్రమే కాదు, కేపాప్ డీమోన్ హంటర్స్ అయితే మాత్రం ఎక్కువ యానిమేషన్ అవార్డ్స్ అయితే మాత్రం ఈ ఇయర్ లోని ఎర్న్ చేసుకుంది. ఇక బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ కేటగిరీలోని అవతార్, ఫైర్ అండ్ యాష్, హామ్నెట్, ఫ్రాంకెన్స్టైన్, మార్టీ సుప్రీం, సిన్నర్స్ ఫిల్మ్స్ నామినేట్ అయ్యాయి. ఫ్రాంకెన్స్టైన్ ఈ కేటగిరీలోని అవార్డు ని విన్ అయింది. అఫ్ కోర్స్ ఫ్రాంకెన్స్టైన్ వర్తి అని చెప్పాలి. ఫ్రాంకెన్స్టైన్ తర్వాత అవతార్, ఫైర్ అండ్ యాష్, హామ్నెట్ కి కూడా ఈ కేటగిరీలోని స్కోప్ అయితే ఉందన్నమాట విన్ అయ్యే ఛాన్సెస్ లో. ఆ తర్వాత బెస్ట్ మేకప్ కేటగిరీలో అయితే మాత్రం వెపన్స్ ఫిల్మ్ నామినేట్ అవ్వకపోవడమే నేను షాక్ అయిన అనమాట. ఎందుకంటే ఇంత అద్భుతమైన మేకప్ చేసినప్పటికీ కూడా నామినేషన్స్ లోని కనీసం గుర్తింపు రాలేదు. బట్ ఫ్రాంకెన్స్టైన్ ఫిల్మ్, సిన్నర్స్, ద స్మాషింగ్ మెషిన్ అండ్ ద అగ్లీ స్టెప్ సిస్టర్ అండ్ కుకుహో ఈ ఫిల్మ్స్ నామినేట్ అయ్యాయి. ఇందులో ఆఫ్ కోర్స్ ఫ్రాంకెన్స్టైన్ కి కనీసం కాంపిటీషన్ లో కూడా ఎవరు కూడా మిగలకపోవచ్చు. మేబీ సెకండ్ కేటగిరీలోని ద స్మాషింగ్ మెషిన్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బెస్ట్ కాస్టింగ్ కేటగిరీలోని సిన్నర్స్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, మార్టీ సుప్రీం, హామ్నెట్ అండ్ ద సీక్రెట్ ఏజెంట్ ఫిల్మ్స్ నామినేట్ అయ్యాయి. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ విన్ అయిందనమాట. ఇన్ఫాక్ట్ చాలా మంది సిన్నర్స్ విన్ అవుతుంది అనుకున్నారు, బట్ రెండు ఫిల్మ్స్ లో కూడా కాస్టింగ్ తోపు ఉంటుంది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అయితే మాత్రం ద సింగర్స్ అండ్ 2 పీపుల్ ఎక్స్చేంజింగ్ సెలైవా అనే 2 ఫిల్మ్స్ కి జాయింట్ విన్నర్స్ గా ప్రకటించారు. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కేటగిరీలోని బుగోనియా, హామ్నెట్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, ఫ్రాంకెన్స్టైన్ అండ్ ట్రైన్ డ్రీమ్స్ నామినేట్ అయ్యాయి. అఫ్ కోర్స్ ఇది ఎక్స్పెక్టెడ్. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే లో విన్ అవుతుందని. ఆ తర్వాత బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీలోని అఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే, బట్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒరిజినల్ స్క్రీన్ ప్లే, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కి తేడా ఏంటంటే ఒరిజినల్ స్క్రీన్ ప్లే అనేది కంప్లీట్ గా క్రియేట్ చేసి, రైటర్ క్రియేట్ చేసి రాసిన స్క్రీన్ ప్లే. అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అంటే ఒక బుక్ నుండి గానీ, లేదంటే బయోగ్రఫీ నుండి గానీ, లేదా ఏదైనా సోర్స్ మెటీరియల్ నుండి అడాప్ట్ చేసుకున్నట్టయితే దాన్ని బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అంటారు. అంటే రైటర్ అనేవాడు ఆ బుక్ ని చూసి దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే డిజైన్ చేయాలి. ఈవెన్ కామిక్ బేస్డ్ ఫిల్మ్స్ అయినా, నవల్ బేస్డ్ ఫిల్మ్స్ అయినా, మెథలాజికల్ ఫిల్మ్స్ అయినా, బయోపిక్స్ అయినా, అది స్క్రీన్ రైటర్ యొక్క ఒరిజినల్ క్రియేటివిటీ కాదు. అఫ్ కోర్స్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ లోని చాలా క్రియేటివిటీ ఉన్నప్పటికీ కొంత బుక్ అడాప్టేషన్ కూడా కాస్త ఉంది కాబట్టి అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కేటగిరీలోకి చెందుతుంది. ఇక ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీలోని మార్టీ సుప్రీం, బ్లూ మూన్, ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంట్, సెంటిమెంటల్ వాల్యూ అండ్ సిన్నర్స్ నామినేట్ అయ్యింది. అఫ్ కోర్స్ ఇందులోని విన్ అయితే సిన్నర్స్, లేదంటే మార్టీ సుప్రీం అనుకున్నాను, సిన్నర్స్ విన్ అయింది. ఆ తర్వాత బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ లోని F1, అవతార్ 3 రెండు కూడా నామినేట్ అవ్వకపోవడం చాలా మంది షాక్ అయ్యారు. బట్ సిన్నర్స్, ఫ్రాంకెన్స్టైన్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, మార్టీ సుప్రీం అండ్ హామ్నెట్ ఫిల్మ్స్ నామినేట్ అయ్యాయి. ఈ 2 ఫిల్మ్స్ కూడా ఈ కేటగిరీలో నామినేట్ అవుతాయని చాలా మంది అనుకోలేదు. బట్ F1, అవతార్ 3 అనేది ఆర్టిస్టిక్ ప్రొడక్షన్ డిజైన్ కన్నా
హెవీ ప్రొడక్షన్ డిజైన్ అంటే ఎక్కువ బడ్జెట్ ని ఖర్చు పెట్టి తీశారు కాబట్టి ఈ లో బడ్జెట్ లోనే ఇలాంటి వాల్యూస్ ని అందించిన వాళ్ళని గుర్తించింది. బట్ అఫ్ కోర్స్ అవార్డ్ ఫ్రాంకెన్‌స్టైన్ అని చెప్పి అవార్డ్ నామినేషన్స్ కాదు, సినిమా చూస్తున్నప్పుడే అందరికీ కూడా ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ లోని ప్రతి విజువల్ లోని కూడా ఆ ఎఫర్ట్స్ అనేవి క్లియర్ గా తెలుస్తే ప్రీ ప్రొడక్షన్ ఎంత ఏ రేంజ్ లో ప్లాన్ చేసుకున్నారో ప్రతి ఫ్రేమ్ కూడా ఒక పెయింటింగ్ లాగా ఎంత అద్భుతంగా క్రియేట్ చేయగలిగారని. ఇన్ఫాక్ట్ బెస్ట్ సినిమాటోగ్రఫీ కూడా ఫ్రాంకెన్‌స్టైన్ విన్ అవుతుంది అనుకున్నాను, బట్ కెమెరా మూవ్మెంట్స్ అండ్ టేకింగ్ ప్రకారం సిన్నర్స్ ని ప్రిఫర్ చేసుకున్నారు. సో బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగిరీలోని సిన్నర్స్, ఫ్రాంకెన్‌స్టైన్, మార్టీ సుప్రీం, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, ట్రైన్ డ్రీమ్స్ లాంటి ఫిల్మ్స్ నామినేట్ అయ్యి సిన్నర్స్ ఇందులో విన్ అయింది. బెస్ట్ విఎఫ్ఎక్స్ లోని సిన్నర్స్, ద లాస్ట్ బస్, F1, జురాసిక్ వరల్డ్ డొమినియన్, అవతార్ థర్డ్ పార్ట్ ఫిల్మ్స్ నామినేట్ అయ్యాయి. అఫ్ కోర్స్ అవతార్ థర్డ్ పార్ట్ విన్ అవుతుందని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. సో ఆ ఫిల్మే విన్ అయింది. అంటే ఈ కేటగిరీలోని అవతార్ కాంపిటీషన్ లో ఉంటే మాత్రం ఇంకే ఫిల్మ్ కి కూడా దక్కడం కష్టమని మనందరికీ తెలిసిందే. అయితే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ లోని హ్యాన్స్ జిమ్మర్ గారు F1 కి నామినేట్ అవ్వకపోవడమే చాలా మంది షాక్ అయ్యారు అనమాట. లైక్ బుగోనియా, ఫ్రాంకెన్‌స్టైన్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, హామ్నెట్ అండ్ సిన్నర్స్ లాంటి ఫిల్మ్ నామినేట్ అయ్యాయి కదా. F1 లేకపోవడం ఏంటనేది మెయిన్ రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఒక మాస్ లెవెల్లోని హై గూస్ బంప్స్ ఇచ్చేలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని డెలివర్ చేస్తే దానికి అవార్డు ఇవ్వాలనే రూల్ ఉండదు. ఇది కొత్తగా పెట్టిన రూల్ కాదు. ఒకప్పుడు కూడా ఆర్టిస్టిక్ గా అంటే స్టోరీకి కానీ స్క్రీన్ ప్లేకి కానీ సిచ్యువేషన్ కి కానీ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలాంటి ఆ న్యాచురల్ ఆర్టిస్టిక్ లాంటి స్కోర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. హ్యాన్స్ జిమ్మర్ గారు ఇలాంటి ఎపిక్ స్కోర్స్ ఎన్నో ఇచ్చారు, బట్ ఆయన F1 కి ఇచ్చింది మాత్రం కంప్లీట్ గా ఒక కమర్షియల్ మాస్ బీజియం లాంటిది. వింటున్నప్పుడు గూస్ బంప్స్ కలిగిస్తుంది, బట్ ఆర్టిస్టిక్ గా అవార్డు ఇచ్చేలాంటి గుర్తింపు. అంటే సిన్నర్స్ లో ఈ సీన్ చూడండి, లిటరల్లీ అవార్డ్ ఈ ఫిల్మ్ కే డిజర్వ్డ్. మ్యూజిక్ కేటగిరీలోని లుడ్విగ్ ఈ రేంజ్ లో ఇచ్చాడు అనిపిస్తుంది. రీసెంట్ గా లుడ్విగ్ హ్యాన్స్ జిమ్మర్ కి కాంపిటీషన్ ఇస్తున్నాడు. అంటే టీనెట్, అపెన్హైమర్, ఇప్పుడు సిన్నర్ తర్వాత ద ఒడిసీ ఫిల్మ్ తో కూడా అవార్డు విన్ అయ్యే స్కోప్ ఉంది ఆయనకి. ఇన్ఫాక్ట్ సిన్నర్స్ ఫిల్మ్ కంప్లీట్ గా మ్యూజిక్ కల్చర్ ని ఎక్స్ప్లోర్ చేసేలాంటిది, ఎక్కువ దాని మీద ఫోకస్ అయి ఉంటుంది కాబట్టి మ్యూజిక్ ఆ ఫిల్మ్ కి వర్తే. బట్ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ అండ్ ఎడిటింగ్ కేటగిరీలోని F1 కి ఎలాంటి కాంపిటీషన్ కూడా కనిపించదు. ఎందుకంటే ఆ రేసింగ్ టైమ్ లోని కానీ హై గూస్ బంప్స్ ఇచ్చేలాంటి సీన్స్ లోని కూడా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని, ఆ కార్ సౌండ్స్ ని, దాంతో పాటు డైలాగ్స్ ని పర్ఫెక్ట్ గా సౌండ్ మిక్సింగ్ చేసి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ బిగ్ స్క్రీన్ లోని డాల్బీలో మనం వింటున్నప్పుడు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో. కాబట్టి F1 కి ఈ కేటగిరీలోని కాంపిటీషన్ తక్కువే ఈ ఇయర్ లో. అలాంటి ఎఫర్ట్స్ ని పెట్టారు సౌండ్ మిక్సింగ్ అండ్ ఎడిటింగ్ లోని. ఇక బెస్ట్ ఎడిటింగ్ లో కూడా చాలా మంది F1 నే విన్ అవుతుంది అనుకున్నారు, బట్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ లోని టైం గ్యాప్ అయితే ఉంటుంది. స్క్రీన్ ప్లే లోని సడన్ గా ఫ్లో వస్తున్నప్పుడు ఎడిటింగ్ లో ఎక్కడ కూడా ఆ టైం గ్యాప్ ఫీల్ అనేది పెద్ద డిస్టర్బ్ లా ఎక్కడ కూడా కనిపించకుండా పర్ఫెక్ట్ గా ఇమ్మర్స్ అయ్యేలాగా ఉంటుంది. ఈవెన్ క్లైమాక్స్ ఆ అడ్వెంచర్ సీన్ యొక్క ఎడిటింగ్ కట్ గానీ కంప్లీట్ గా స్టోరీ టెల్లింగ్ లోని ఈ ఎడిటింగ్ అనేది ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ విన్ అయినా వర్తే అనిపించింది. ఈవెన్ F1 కూడా బెస్ట్ ఎడిటింగ్, కాకపోతే ఇక్కడ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ లోని స్క్రీన్ ప్లే లోని స్టోరీ టెల్లింగ్ లోని ఎడిటింగ్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆ ఫిల్మ్ కి ఎక్కువ స్కోప్ ఉంది. టు బి హానెస్ట్ మార్టీ సుప్రీం అండ్ సిన్నర్స్ లో కూడా సీన్ టు సీన్ ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు ఆ ఫేడింగ్ అనేది ఓల్డ్ స్కూల్ ఫిల్మ్స్ ని గుర్తు చేస్తుంది. వాళ్ళ ఎడిటింగ్ కూడా బాగున్నప్పటికీ స్టోరీ టెల్లింగ్ లోని ఆ టైం గ్యాప్ యొక్క ఫ్లో డిస్టర్బ్ అవ్వకుండా, మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా ఎడిట్ చేయడం అనేది మాత్రం వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ లోని చాలా పర్ఫెక్ట్ గా చేశారు అనిపించింది నాకు. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఫారెన్ ఫిల్మ్స్ సజెస్ట్ చేశాను. అంతకు ముందు కూడా చాలా ఫారెన్ ఫిల్మ్స్ చూసి మొత్తం అంతా కూడా సజెస్ట్ చేయడానికి ప్రయత్నించాను, బట్ ఈ ఇయర్ ఎక్కువ ఫారెన్ ఫిల్మ్స్ ఏవి చూడలేకపోయాను. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీలోని సెంటిమెంటల్ వాల్యూ ఫిల్మ్ విన్ అయింది. నా ఫ్రెండ్ అయితే మాత్రం నామినేషన్స్ అవ్వక ముందు నుండి కూడా ఈ ఫిల్మ్ చూసి రికమెండ్ చేశాడు, బట్ నాకైతే టైం కుదరక ఎక్కువ ఫారెన్ ఫిల్మ్స్ చూడలేకపోయాను ఈ ఇయర్ లోని. బట్ బెస్ట్ డైరెక్షన్ కేటగిరీలోని నేనైతే కంప్లీట్ గా హ్యాపీ అనమాట. పాల్ థామస్ ఆండర్సన్ గారికి నిజంగా అవార్డు డిజర్వ్డ్ అనమాట. ఎప్పటి నుండో వన్ ఆఫ్ ది లెజెండరీ డైరెక్టర్స్ లోని ఆయన కూడా ఒకరు. కాకపోతే దేర్ విల్ బి బ్లడ్, మ్యాగ్నోలియా లాంటి ఫిల్మ్స్ లో విన్ అవ్వాల్సిన టైం మిస్ అయింది. బట్ ముఖ్యంగా దేర్ విల్ బి బ్లడ్ టైంలో అయితే మాత్రం నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ ఫిల్మ్ యొక్క డామినేషన్ వలన ఆయన మిస్ అయిపోయారు. బట్ ఈ ఇయర్ ఆయన విన్ అయ్యారు. హామ్నెట్ అండ్ సెంటిమెంటల్ వాల్యూ నేను చూడలేదు, కానీ మార్టీ సుప్రీం అండ్ సిన్నర్స్ ఫిల్మ్స్ లో కూడా డైరెక్షన్ చాలా బాగుంటుంది. ఈవెన్ ఫ్రాంకెన్‌స్టైన్ ఫిల్మ్ యొక్క డైరెక్షన్ కూడా బాగానే ఉంటుంది. ఆ ఫిలిం నామినేట్ అవ్వచ్చు అనుకున్నాను, కానీ ఆ ఫిలిం నామినేట్ అవ్వలేదు. బట్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ తర్వాత అయితే మాత్రం ఈ కేటగిరీలోని మార్టీ సుప్రీం లేదంటే సిన్నర్స్ కి ఎక్కువ ఛాన్స్ ఉంది బెస్ట్ డైరెక్షన్ లోని. బెస్ట్ యాక్టర్ గా మాత్రం కంప్లీట్ గా నేను డిసగ్రీడ్ అని చెప్పాలి. సిన్నర్స్ ఫిలిం నాకు బాగా నచ్చింది. నా రివ్యూలో కూడా మీరు చూసుకున్నట్టయితే ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అనే రేంజ్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. టేకింగ్ లో కానీ, స్క్రీన్ ప్లే లో కానీ, ఈవెన్ స్క్రిప్ట్ కూడా నచ్చింది. కానీ యాక్టింగ్ కేటగిరీలో ఎక్కడ కూడా ఆ రేంజ్ డామినేషన్ అయితే నాకు కనిపించలేదు. యాక్టింగ్ బాగుంది. 2 డిఫరెంట్ రోల్స్ లోని మైకిల్ బి జార్డన్ బాగానే చేసినప్పటికీ ఈ ఇయర్ లో బెస్ట్ అనే రేంజ్ అయితే నాకు ఎక్కడ కూడా ఫీల్ కలగలేదు. ముఖ్యంగా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చూసిన తర్వాత డికాప్రియోకి మరొక ఆస్కార్ అనుకున్నాను, బట్ మార్టీ సుప్రీం చూసిన తర్వాత డికాప్రియో ఫ్యాన్ అయినా సరే తిమోథీ చాలమేకి కంప్లీట్ గా ఈ ఇయర్ లోని అంటే చాలా గ్యాప్, ఈ రేంజ్ డామినేషన్ మిగతా కాంపిటేటర్స్ ఎవరు కూడా ఇవ్వలేదు. తిమోథీ చాలమేకి పక్కా అనుకున్నారు. ఆల్మోస్ట్ అందరూ కూడా అదే విధంగా అవుట్ చేశారు. బట్
వెరైటీలు జరిగిన ఇంటర్వ్యూలు అయితే మాత్రం టిమోథీ చాలమే బ్యాలెన్స్ కి ఆపరాస్ కి ఒకప్పుడున్నంత డిమాండ్ ఇప్పుడు నార్మల్ ఆడియన్స్ లోని మిస్ అవుతుంది. అంటే అలాంటి ఆర్ట్స్ అనేవి కూడా ప్రెసెంట్ జనరేషన్ లోని చాలా వరకు కనుమరుగైపోతున్నాయి. ఎక్కువ క్రౌడ్ వాటికి వెళ్ళట్లేదు. అలాంటి సిచ్యువేషన్ మాత్రం సినిమాకి రాకూడదు, రాకుండా కాపాడుకోవడానికి నేను ప్రయత్నిస్తాను అనే టైప్ లో ఆయన ఒపీనియన్ ని తెలిపారు. అంటే సినిమాని కాపాడుకోవాలి మనం, చాలా ఆర్ట్స్ అనేవి కనుమరుగైపోతున్నాయి. ఎందుకంటే ప్రెసెంట్ చాలా వరకు ఇంటర్నెట్ సోషల్ మీడియా ఉంది, ఒకప్పుడు లేదు. కాబట్టి బ్యాలెన్స్ ఆపరాస్ లాంటి చాలా కళలకి గుర్తింపు అనేది ఉండేది. సో అలాంటి కళలు కనుమరుగవుతున్నాయని చెప్పి ఆయన ఒపీనియన్ ని ఆ ఇంటర్వ్యూలో చెప్తే చాలా మంది కళాకారులు హట్ అయ్యారనమాట. ముఖ్యంగా ఈ ఆస్కార్ లోని ఓట్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ బ్యాలెన్స్ ఆపరాస్ అంటే చాలా ప్రాణం అనమాట. ఎందుకంటే అలాంటి కనుమరుగవుతున్న కళల్ని బ్రతికించాలనే ఎక్కువ ఆశ అలాంటి కళాకారులకి, ఇలాంటి వాళ్ళకే, ఇలాంటి ఆర్ట్ లవర్స్ కి ఉంటుంది కదా. సో వాళ్ళు ఈ ఒపీనియన్ ని తీసుకోలేకపోయారు. అంటే ఈ కళ చచ్చిపోయిందంటావా, ఎవరు దేకట్లేదని ఆ కళని తక్కువ చేస్తావా, కళాకారుల్ని ఇన్సల్ట్ చేస్తావా అనే టైప్ లో ట్రిగర్ అయ్యారు అనమాట చాలా మంది. అవార్డ్ విన్ అయ్యే టైంలోని ఈ టైంలో అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా మంది ట్రిగర్ అయ్యారు. మేబీ ఆస్కార్స్ తర్వాత తను అలాంటి ఒపీనియన్ చెప్పుకున్నా బాగుండేది కానీ ఇన్ఫాక్ట్ ఆయన చెప్పింది కూడా నిజమే. ఒకప్పుడు చూసే అంత పాపులేషన్ అయితే మాత్రం ఇప్పుడు ఎలాంటి బ్యాలెన్స్ ఆపరాస్ కి వెళ్లరు. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది ఒకప్పుడు లేదు. దాంతోపాటు ఇప్పుడు టికెట్ ప్రైస్ అంత పెట్టి అలాంటి చూసేది కేవలం డబ్బున్నోళ్ళు తప్పించి పేదవాళ్ళు ఎవరికి కూడా ఆ ఇంట్రెస్ట్ రాదు. ఈవెన్ సినిమాకి కూడా చాలా వరకు క్రౌడ్ ఒకప్పుడు ఉన్నంత రేంజ్ లో ఇప్పుడు లేరు కదా. అంటే బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ని ఏది కూడా మ్యాచ్ చేయలేదు అవతార్ లాంటి విజువల్స్ ఉన్న ఫిలిమ్స్. బట్ కాకపోతే ఓటీటీ ఈ పైరసీ వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి కదా. ఓల్డ్ ఫిల్మ్స్ యొక్క ఫుట్ ఫాల్స్ చూసుకోండి, ప్రెసెంట్ ఫిల్మ్స్ యొక్క ఫుట్ ఫాల్స్ ఎంత డిఫరెన్స్. పాపులేషన్ పెరుగుతున్నప్పటికీ ఫుట్ ఫాల్స్ మాత్రం డౌన్ అవుతూనే ఉంది. దానికి రీజన్ ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న ఇంటర్నెట్, రీల్స్ ఎడిక్షన్, సోషల్ మీడియా, వీడియో గేమ్స్ ఎక్సెట్రా. ఇప్పుడు చాలా ఎంటర్టైనింగ్ కేటగిరీస్ వచ్చేసాయి. ఒకప్పుడు అన్ని ఆపర్చునిటీస్, అన్ని కేటగిరీస్ లేవు ఆప్షన్స్ ఆడియన్స్. సో టిమోథీ తన ఒపీనియన్ ని ఈ విధంగా చెప్పాడు అనమాట. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఆర్ట్స్ కి కొంచెం దారుణంగా ఉంది, ఏఐ లాంటిది కూడా ఎవాల్వ్ అవుతుంది కాబట్టి మనం కాపాడుకోవాలని ఇంట్రెస్ట్ ని ఆయన చెప్పాడు. కంప్లీట్ గా ఆ కళని ఇన్సల్ట్ చేయాలని కాదు. బట్ చాలా మంది ఆ విధంగా ట్రిగర్ అయ్యి ఓట్స్ ని తొలగించి కంప్లీట్ గా మైకిల్ బి జార్డన్ కి వెళ్ళడం ఏంటి, సెకండ్ ప్లేస్ లో ఉన్న డికాప్రియోకే వెళ్ళాలని చాలా మంది అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆస్కార్ లోని ఈ బ్లాక్ రేషియల్ సింపతి అనేది ఉంది కదా. డికాప్రియో ఈ జనరేషన్ లోనే ఎక్కువ ఆస్కార్ నామినేషన్ పొందిన యాక్టర్. ఆల్రెడీ ఎక్కువ నామినేషన్ వచ్చేసాయి. దాంతో పాటు అవార్డ్స్ విషయంలో కూడా డికాప్రియో బాగా పాపులర్. ఇంకొక ఆస్కార్ మళ్ళీ ఆయనకి ఇస్తే రొటీన్ అయిపోద్ది. కానీ ఎప్పుడు విన్ అవని మైకిల్ బి జార్డన్, దాంతో పాటు బ్లాక్ రేషియల్ కి మనం సపోర్ట్ చేస్తున్నట్టు ఒక్క అవార్డ్ అయినా ఆ సిన్నర్స్ కేటగిరీలో ఇస్తే ఆ బ్లాక్ పీపుల్స్ కూడా ఆస్కార్ కి ఎక్కువ వాల్యూ ఇస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ త్రిబులర్ విన్ అవ్వక ముందు ఇండియన్స్ ఆస్కార్ ఫిల్మ్స్ లోని ఎక్కువ మంది అయితే మాత్రం వాటిని దేకరు, వాటిని పట్టించుకోరు. బట్ త్రిబులర్ తర్వాత నుండి మేము ఎన్నో ఆస్కార్ ఫిల్మ్స్ చూసాం, ఆస్కార్స్ గురించి మాకు బాగా తెలుసు, ఆస్కారే మాకు ముఖ్యం అనేలా కూడా మారారు. ఒకవేళ త్రిబులర్ ఫెయిల్ అయితే మాత్రం ఆస్కార్స్ అనేవి అమెరికన్స్ కే, ఆస్కార్స్ మనకి ఎవరు, వాళ్ళు జలస్ ఫీల్ అవుతారు, కుళ్ళుబోతులు, ఆస్కార్ ఎందుకు బొక్క అంటారు. అదే ఆస్కార్ విన్ అయితే ఆస్కార్ మనం విన్ అయ్యాం కాబట్టి ఆస్కారే గొప్పది, మనం ఆ గొప్పతనాన్ని విన్ అయ్యాం అనేలా మాట్లాడుకుంటారు. సేమ్ బ్లాక్ పీపుల్స్ లో కూడా అలాంటి జరుగుతుంది. సో రీసెంట్ గా అకాడమీ ఇలాంటి రూల్స్ మార్చడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. బట్ ఒక్క విషయంలో మెచ్చుకోవాలి, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో అయితే మాత్రం రీసెంట్ టైమ్స్ లోని అకాడమీ పెద్దగా మార్పులు చేసినట్టు కనిపించట్లేదు. ఆల్రెడీ అవార్డ్స్ విన్ అయిన లెజెండ్స్ కి కూడా ఇందులో అయితే మాత్రం స్కోప్ ఇస్తున్నారు నామినేషన్స్ లోని, అవార్డ్స్ లోని. అంటే రాబర్ట్ డినీరో కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ టైమ్ లో నామినేట్ అయ్యారని మాత్రమే కాదు, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఇప్పుడు బెస్ట్ సపోర్టింగ్ కేటగిరీలో కూడా షాన్ పెన్ తాతగారే కంప్లీట్ డామినేషన్. ఆయనకి అవార్డు పక్కాగా డిజర్వ్డ్. ఆల్రెడీ ఆయన అవార్డ్స్ విన్ అయ్యారు. కాకపోతే లెజెండరీ యాక్టర్ మరొకసారి ఒక లెజెండరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన మళ్ళీ ఈ ఇయర్ విన్ అయ్యారు. బెస్ట్ యాక్ట్రెస్ గా హామ్లెట్ ఫిల్మ్ నుండి అవార్డు విన్ అయ్యారు. నేనైతే ఆ ఫిల్మ్ ఇంకా చూడలేదు, చూసాక చెప్తాను. బెస్ట్ పిక్చర్ కేటగిరీలో అయితే మాత్రం వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ విన్ అవడం కంప్లీట్లీ వర్తియే. తర్వాత మార్టి సుప్రీం సెకండ్ ప్లేస్ పర్సనల్లీ నాకు. బట్ బుగోనియా, F1, ఫ్రాంకెన్స్టైన్, సిన్నర్స్ ఇలా చాలా ఫిలిమ్స్ నామినేట్ అయ్యాయి. చాలా మంది సిన్నర్స్ విన్ అవుతుంది అనుకున్నారు. బట్ ఈ డైరెక్షన్ అండ్ పిక్చర్ విషయంలో మాత్రం అలాంటి రేషియల్ ఫ్యాంటసీ కన్నా కంప్లీట్ గా వర్తి ఫిలిమ్స్ కి ఇచ్చారు కాబట్టి హ్యాపీ అని చెప్పాలి. అఫ్ కోర్స్ సిన్నర్స్ కూడా బాగుంది, బట్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ వర్క్ సిన్నర్స్ కన్నా బెటర్ గా ఉంది. సో టేకింగ్ లో చాలా కేటగిరీ టెక్నికల్ గా వాళ్ళకి ఇచ్చినప్పటికీ ఆర్టిస్టులకి కూడా ఒక అవార్డు ఇస్తే గుర్తింపు ఉంటుంది కదా. సో డైరెక్షన్ కేటగిరీలో రయన్ కోగ్లర్ కి ఎలానే ఇవ్వకపోయినా సరే యాక్టర్ విషయంలోని మైకిల్ బి జార్డన్ కి ఇచ్చేసి కూల్ చేశారు. కాబట్టి బెస్ట్ పిక్చర్ రాకపోయినా పెద్ద ప్రాబ్లం రాదు. సో అది గైస్ ఈ ఇయర్ జరిగిన ఆస్కార్ ఈవెంట్, ఆస్కార్ విన్నర్స్. మీకు ఎలా అనిపించింది లిస్ట్? అఫ్ కోర్స్ మీరు అన్ని ఫిల్మ్స్ చూసి మీకు ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉంటే జడ్జ్ చేయండి. కంప్లీట్ గా ఏ జడ్జ్మెంట్ కూడా లేకుండా, అంటే కనీసం ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా F1 సినిమాలో బ్రాడ్ పిట్ కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అనే లాంటి కామెంట్స్ అయితే చేయకండి. అఫ్ కోర్స్ బ్రాడ్ పిట్ లెజెండరీ యాక్టరే, బట్ అలాంటి ఫిల్మ్స్ కి అవార్డ్స్ ఇవ్వరు. అంటే చెప్తున్నాను, అలా అర్థం పర్థం లేని కామెంట్స్, ఫ్యాన్ వర్స్ కన్నా కొంచెం హెల్దీ నాలెడ్జ్ ని, ఫిలిం నాలెడ్జ్ ని షేర్ చేసుకునే లాంటి కామెంట్స్, డిబేట్స్ ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. సో మొత్తానికి మీకైతే కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.